హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలంటే, లోపల సాఫ్ట్గా ఉండాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని పైన చిక్కంతా పీలర్ సహాయంతో తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మొత్తం అన్నీ క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాటిని గట్టిగా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదండి. అలాగే మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. అదే చిన్నగా కట్ చేస్తే అవి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. మీడియంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోవాలి. వీటిని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడికిన తర్వాత వాటిని స్ట్రెయినర్ సహాయంతో కానీ లేదా ఇలా జల్లెడ గరిటెతో అయినా సరే మనం వాటిని నీరంతా తీసేసుకోవాలండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఉడికితే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. కొద్దిగా సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని జస్ట్ పట్టుకుంటే స్మూత్గా అనిపించినట్టు ఉంటే మనం తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చెనగపప్పు 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, మినపప్పు 1/2 స్పూను, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, అవి కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై చేసేంతసేపు మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేయకూడదు. చేస్తే మెత్తటి పేస్ట్లా అయిపోతుంది అన్నమాట. బంగాళదుంప ఫ్రైలా ఉండదు, పేస్ట్లా అయిపోతుంది. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇలాగే మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు బాగా అంటేస్తాయి అన్నమాట. ఇలా మనం ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బంగాళదుంప ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారు, కొంచెం చాలా దగ్గరగా వచ్చేసింది మనకి కర్రీగా. దీనిలోకి 1 స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి, కారం పచ్చి వాసన పోయే వరకు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.